హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. గత 2 రోజులుగా చూసుకుంటే సోషల్ మీడియాలో జాను లిరి చాలా అంటే చాలా ఉద్వేగమైన వీడియో పెట్టింది ఒకరోజు. అలాగే సంతోషకరమైన వార్త చెప్తూ కూడా మరో వీడియో పెట్టింది. అంటే 1 డేలో ఎమోషనల్ అన్నీ కూడా మారిపోయినాయి. అసలు జాను లిరి ఎందుకు రెండో పెళ్లి చేసుకోబోతోంది, అలాగే తన ప్రాబ్లం ఏంటి, అంటే సైకలాజికల్గా ఎంత కుంగిపోయింది ఏంటి అనేది డిస్కస్ చేసేందుకు ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. సార్ని పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, సోషల్ మీడియాలో నేను కూడా చూసా, 1 డేలో మూడ్ మారిపోతూ ఉంది. అంటే అప్పటి వరకు ఒక ఎమోషనల్ వీడియో, నేను ఎందుకు బతకాలి అన్న రేంజ్కి వెళ్ళిపోయింది నా వీడియో పోస్ట్ చూసాం. ఆ తర్వాత వెంటనే నా రెండో పెళ్ళి అనే వీడియో కూడా చూసాం. ఈ డిఫరెన్స్ ఏంటంటారు అసలు జాను లిరి విషయంలో? అంటే ఒకటి, వాళ్లకు ప్రొఫెషనల్ లైఫే పర్సనల్ లైఫ్, పర్సనల్ లైఫే ప్రొఫెషనల్ లైఫ్ అని ఓవర్లాప్ కావడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఓకే. పైగా పబ్లిసిటీ అనేది దేనికి ఉండాలి, దేనికి ఉండరాదు. సరే, ఇవాళ ట్రోలింగ్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి బాధపడుతుంది. నేను కాలు పెట్టినా ట్రోల్ చేస్తారు, మాట్లాడినా ట్రోల్ చేస్తారు, నవ్వినా ఏడ్చినా ఏం చేసినా కూడా అరే నేనేం చేయాలి, ఎందుకు నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారని ఆ క్వశ్చన్ వేయకముందు అసలు ఇంత పబ్లిసైజ్గా నువ్వు వచ్చాక నువ్వేం చేయాలి? వెన్ యూ బికమ్ ఏ పబ్లిక్ ఫిగర్, అప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, నువ్వు ఎంత కన్సాలిడేట్గా ఉండాలి, కన్సోల్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను మనిషినే, నేను ఉప్పు కారం తింటున్నాను, నాకు నలుగురులాగా నవ్వాలని ఉంది, ఏడవాలని ఉంది అంటే కొన్ని హోదాలు మనకు కొన్ని హక్కుల్ని కాజేస్తాయి. 100% ట్రూ అండి. అది మర్చిపోరాదు. ఇప్పుడు సెలబ్రిటీ హోదా నువ్వు అనుభవిస్తున్నావు, ఒక డాన్సర్గా, ఫోక్ డాన్సర్గా మంచి పేరు వచ్చింది, విన్నర్వి, ప్లస్ జడ్జిగా కూడా వెళ్ళావు కొన్ని సందర్భాల్లో. మళ్ళీ ఇంత హై ప్రొఫైల్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాలి. అంతెందుకు ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, అంతదాకా ఎందుకు చిన్న యాక్టర్లు అయినా సరే వాళ్ళు మళ్ళీ పబ్లిక్ రావడానికి ఎందుకు భయపడతారు? వాళ్ళు ఎలా పడితే అలా ఎందుకు తిరగరు అంటే వాళ్ళ సెలబ్రిటీ హోదా అన్నిటికీ అడ్డుకట్టగా మారుతుంది. మళ్ళీ ఒక హోదాను అనుభవిస్తున్నప్పుడు ఇంకొక హోదాను వదులుకోవాలి. నువ్వు సామాన్యులను హోదానైనా వదులుకోవాలి, సెలబ్రిటీ అన్న హోదానైనా వదులుకోవాలి. రెండు కావాలన్నప్పుడు ఈ చిక్కులు. అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్, ఏంటంటే ఈ కామెంట్స్ని కానీ ఈ ట్రోల్ చేసే వాళ్ళని కానీ ఎంతవరకు మనం సీరియస్గా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు దానికే మనం సూసైడ్ వరకు వెళ్ళిపోవాలా, బతకడం ఇష్టం లేదనుకోవాలా? మీరే దాన్ని ట్రోల్స్ అంటున్నారు. ట్రోల్స్ అంటే ఏంటి? పట్టించుకోవాల్సిన అవసరం, సరదాగా చేసే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్ని ఎందుకు పట్టించుకుంటున్నావు? అదే కదా బేసిక్, అదే కదా. ఇప్పుడు ఒక వీడియో చేసి పెట్టి దాని కింద కామెంట్స్ చూడడం అలవాటైన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డము, బాధపడ్డము, ఆవేశపడ్డము, అనాహుతి పాలు కావడము ఏదో ఒకటి జరుగుతుంది. అవేవి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయే వాళ్ళకు ఈ ట్రోల్స్ పెద్దగా అంటావు, లెక్క కూడా చేయరు అంటావు. ఇప్పుడు మీరే అంటున్నారు అవి ట్రోల్స్ అని, మీరే అంటున్నారు పనికి మాలిన వాళ్ళు ఎవరో పెడుతున్నారు. మళ్ళీ దాని విలువ అంతే అన్నప్పుడు దానికి మీరు ఎందుకు అంత విలువ ఇస్తారు? నేను కూడా వీడియోలో చూసాను, ఏంటంటే నేను పద్ధతిగా చీర కట్టుకునే చేస్తా ఫోక్ డ్యాన్స్, అందరిలా కాదు, అయినా కూడా మీరు నన్నే టార్గెట్ చేసి మరీ చేస్తా అంటే లిటరల్గా ఇలా ఉంటుంది అంటున్నారు ఆ సైకాలజీ వ్యూవర్. అంటే ఇది దీన్ని ఏమంటారంటే ఓవర్ కాన్షియస్నెస్ అంటారు. నేను చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తాను కాబట్టి నన్ను ఎవరు ఏమనకూడదు, ఇంకొకలా ఉంటే అనాలి, కానీ నన్ను ఎందుకు అంటావు అంటే ఇంకొకలా ఉండే వాళ్ళని నువ్వు ట్రోల్ చేస్తున్నట్టు కదా లెక్క. అంతే కదా. ఆ హక్కు నీకెవరు ఇచ్చారు? అవును, ఎవరు కన్వీనియంట్ వాళ్ళది, ఎవరు ఒపీనియన్ వాళ్ళది, ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది అనుకున్నప్పుడు నేను చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తాను, నేను మరోలా చేస్తానా అన్నప్పుడు మరోలా చేస్తున్న వారు నన్ను కానీ నన్ను అనొద్దు అనే సెన్స్ వచ్చేలా ఉంటుంది. 100% అదే ఉంటుంది. అది తప్పు. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంటుంది, వాళ్ళు బతుకుతున్న తీరు కూడా. చెప్పాలంటే ఆమె లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. చిన్నప్పుడు 10వ క్లాస్లోనే ఇన్ఫాక్షియస్ లవ్లో పడింది ఆమె. సో ఆ లవ్లో పడిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నట్టున్నారు, వాళ్ళకు ఒక బాబు టోనీ అనే అబ్బాయి. ఆ తర్వాత ఏమైంది, ఏదో మళ్ళీ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సెలబ్రిటీ లైఫ్ పైకి వెళుతున్న కొద్దీ వాళ్లకు సోషల్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చిరాకు అనిపించే పరిస్థితి ఉండొచ్చు, లేదా ఇంటి వాళ్ళు ప్రతి విషయాన్ని చిరాకు పడేలాగా మాట్లాడచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో
జాను విషయంలోన మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్య అంత లవ్ ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు మిస్అండర్‌స్టాండింగ్స్ ఎందుకు వచ్చాయి? అది ఒక బిడ్డను కన్న తర్వాత. ఇప్పుడు ఇంత మాట్లాడే అమ్మాయి, నేను చీర కట్టుకొని కూడా నేను డ్యాన్స్ చేస్తాను కాబట్టి నన్నేం అనకండి అన్నటువంటి అమ్మాయి, మళ్ళీ జీవితం పైన కూడా అంతే కాన్షియస్‌గా ఉండాలి కదా! ఇప్పుడు వాళ్ళిద్దరి అపోహ వల్ల బలైపోయేది ఎవరు? ఆ చిన్న పిల్లవాడు కదా! సో, మళ్ళీ ఆ పిల్లవాడి గురించి పట్టించుకోవాలి కదా! సరే, మళ్ళీ ఆమె జీవితంలో డిస్టర్బెన్స్ ఎట్లా జరిగాయో, మళ్ళీ టోనీ ఆమెని ఆ ఎలా తర్వాత ఆ మాట్లాడాడో, తర్వాత ఆమె డైవర్స్ ఏమన్నా మాట్లాడిందో, వాళ్ళిద్దరు డైవర్స్. ఆ తర్వాత వాళ్ళది అది బ్రేకప్ అయిపోయిన తర్వాత అంటే విడిపోయిన తర్వాత కూడా తను ఎవరైనా ఉంటే నేను రెండో పెళ్ళికి కూడా సిద్ధమే అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే తను అనేది ఏంటంటే నా పర్సనల్ లైఫ్‌ని మీరెందుకు టార్గెట్ చేసి ఎందుకు ఇది టార్గెట్ చేస్తున్నారు? చేస్తారంటే గనక, అంత అన్‌యూజువల్‌గా నువ్వు కనిపిస్తున్నందుకని చెప్పాలి. హ్మ్. ఇప్పుడు ఒకరోజు ఏడ్చి, నన్ను ట్రాల్ చేస్తారా, నేను నాశనం అయిపోతాను, నేను చచ్చిపోతాను అనే రేంజ్‌లో ఒక వీడియో పెట్టి, మరుసటి రోజే నవ్వుతూ, మీకు గుడ్ న్యూస్ చెప్తాను, నా జీవితంలో ఇంకో వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పడాన్ని ఒక అపరిచిత క్యారెక్టర్ లాగా చూస్తారు జనాలు. హ్మ్. ఓకే, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యువర్ లైఫ్. నువ్వు ఏడుస్తావా, నవ్వుతావా, గెంతుతావా, ఇంకొకరి జీవితంలో ఆహ్వానిస్తావా అనేది కంప్లీట్ మీ స్వేచ్ఛకు, మీ స్వాతంత్రానికి సంబంధించిన మీ వ్యక్తిగత విషయం. అందుకే ఒక మాట ఉంది, వ్యక్తిగతంగా మీరు ఏం చేసినా ఎవరు ఏమనరు. ఒక్కసారి పబ్లిక్ వచ్చాక ఏమైనా అంటాం, టామ్ టామ్ అంటారు. హ్మ్. ఏమైనా అంటాం, టామ్ టామ్. టామ్ టామ్. ఎందుకంటే మీరు పబ్లిక్లో వచ్చారు కాబట్టి. సో, ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పబ్లిక్‌లో వచ్చినంత మాత్రాన మేము మనుషులు కాదా? సెలబ్రిటీస్‌కి కష్టాలు ఉండవా? కన్నీళ్ళు ఉండవా? హ్మ్. దుఃఖం ఉండదా? హ్మ్. బాధ ఉండదా? అంటే వాళ్ళందరికీ అతీతులా? అలా ఉండాలని మీరు ఆశిస్తున్నారంటే యెస్. ఇప్పుడు ఒక సినిమాలోను నువ్వు గ్లామరస్‌గా కనిపిస్తావు, అందంగా కనిపిస్తావు. ఎంత అందంగా కనిపిస్తున్నావు అంటే గనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత అందంగా లేరు. అంత అందంగా నువ్వు స్క్రీన్‌లో మెరిసిపోతున్నప్పుడు ఎవ్రీబడీ విల్ ఫాలో ఆన్ యూ. ఆన్ యూ అంటే నువ్వు కాదు. నీ ఆ ఇమేజ్ క్యారెక్టర్. పైన, నీ ఇమేజ్ పైన, నాట్ ఈవెన్ క్యారెక్టర్, నీ ఇమేజ్ పైన, హ్మ్. నువ్వు స్క్రీన్ పైన ఎలా కనిపిస్తున్నావో ఆ వర్చువల్గా ఉన్న జానుతోనే అందరూ ప్రేమలో పడతారు, వర్చువల్గా ఉన్న జానుతోనే అందరూ కొట్లాట దిగుతారు, వర్చువల్గా ఉన్న జానుతోనే అందరూ తిడతారు, మాట్లాడతారు. రియల్ వేరు, రియల్ వేరు, వర్చువల్ లైఫ్ వేరు అని ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీలు పాటించవలసిన నియమం ఒకటి ఉంది. ఏంటంటే పబ్లిసిటీకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి, ముఖ్యంగా వ్యక్తిగత పబ్లిసిటీకి. అయితే ఎంత దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు. రష్మిక మందన ఉంది, ఆమె ఏం చేసింది, మొదట్లోన అతని శెట్టిని లవ్ చేసింది, వాడు నిశ్చితార్థం దాకా వచ్చారు, విడిపోయారు, బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. తెలుగులో ఇప్పుడు బాగా ఆమె క్లిక్ అయింది. విజయ్ దేవరకొండ హీఈస్ మై బాయ్ అనగలుగుతోంది, ఇండైరెక్ట్గా మెసేజ్లు ఇవ్వగలుగుతోంది. సో, ఇప్పుడు మొదట్లో ఇప్పుడు మీరు కన్నడలో వెళ్ళి చూడలేదు, మీరు ఇక్కడ చూశారు. కన్నడలో ఆయన పేరు రక్షిత్ శెట్టి అనుకుంటాను నేను. ఆయన రష్మిక మందన పైన ఎంత ట్రాలింగ్ అంటే కనుక, అసలు ఈమె జానీ ఏంటి, అంతకు మించి ట్రాలింగ్ జరిగింది. ఆమెను బండబూతులు తిట్టారు. నువ్వు నిశ్చితార్థం దాకా వచ్చిందని నువ్వు విడగొట్టుకుంటావా, నువ్వే మనిషివా అని అంటారు. ఇప్పుడు వాళ్ళెవరు అనడానికి అంటే కనుక దానికి రీజన్ ఉండదు. దానికి పబ్లిక్ లాజిక్ మ్యాజిక్ ఏముండదండి. హ్మ్. వాళ్ళకి ఏమనిపిస్తే అది అంటారు. అంటారు. పడతావా పడు, పడిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ ఫోకస్లోకి వస్తారు. ఇప్పుడు నువ్వు ఇంత మాట పడ్డావు కదా, కాస్త కన్సిస్టెంట్తో ఉన్నావు అనుకో, రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అదొక న్యూస్ అవుతుంది. డెఫినెట్‌గా. లేకుంటే కనుక అబ్బాయి పేరు లిరినో గిరినో ఉన్నారు. మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ మళ్ళీ బాబు. అందరి పిల్లలకి చిన్న పిల్లాడు కదా పిల్లాడు. మిగిలిన ప్రపంచంలో ఉన్న అందరు చిన్న పిల్లలు నవ్వితే అందరూ చూస్తున్నారా? ఆ! మళ్ళీ ఆ అబ్బాయి నవ్వితేనే ఎందుకు చూస్తారు? బికాస్ హిజ్ మదర్, షీజ్ జాను, షీజ్ ఏ డాన్సర్, అంతే కదా. అంతే. పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా పెద్దవాళ్ళుగానే ఉంటారు, అవును. వాళ్ళను కూడా చాలా స్పెషల్గా చూస్తారు. పబ్లిక్ స్పెషల్గా చూసినప్పుడు ఆ స్టేటస్ను అనుభవించి వాళ్ళేదో తిట్టినప్పుడు బాధపడిపోవడం అనేటువంటిది అంత వివేకమైనటువంటి పని కాదు. ఇంకోటి ఏంటంటే సంయమనాన్ని కోల్పోవద్దు. హ్మ్. ఎవరేదో అన్నారని బాధపడడం కానీ, ఎవరేదో పొగడారని పొంగిపోవడం కానీ వద్దు. యువర్ ప్రొఫెషన్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. నీ టార్గెట్ ఏంటి? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఉంటుంది. నువ్వు ఊరుకున్నావు, అందరూ ఊరుకుంటారు. టోనీతో నాకు చిన్నప్పుడు లవ్ అయ్యింది, ఆయన డాన్సరు, నేను డాన్సరు, మా ఇద్దరికి మ్యాచ్ అయ్యింది, బ్రహ్మాండంగా ఉండింది, ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఎందుకు మేము విడిపోయామా అని ఇన్ని శుద్ధులు చెప్పి మరుసటి రోజే నా జీవితంలో ఇంకో గుడ్ న్యూస్ ఉందంటే ఎవరైనా ఎందుకంటారు? అవును. ఇప్పుడు రెండో పెళ్లి కూడా చేసుకుంటుంది. తను కూడా ఫోక్ సింగరే. అవును. తను ఎప్పటి నుంచో అంటే గతంలో వాళ్ళు దిగిన ఫోటోను కూడా ట్రోల్ చేశారు చాలామంది అన్నాడు దిలీప్ దేవ్.
సో రెండో పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. తప్పేం కాదు సో తప్పేం కాదు అది ఏంటంటే డెసిషన్ ప్రకారం మీరు అన్నట్టు కామెంట్స్ అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనసుకు తీసుకునే అంత అంటారండి, అయితే లేదు. ఒక్కసారి యూట్యూబ్ ఎక్కిన తర్వాత నీ వీడియోని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలని రూల్ ఏం లేదు కదా. రూలేం లేదు. ఎక్కడేమైనా ఫిక్స్డ్ బాండ్ ఏమైనా రాసి పెట్టుకున్నారు మీరు వ్యూయర్స్కు మీకు మధ్య? ఎవ్వరు నన్ను ట్రోల్ చేయకూడదు, ఎవ్వరు నాతో ఏం నో, ఇట్స్ ఆల్ పబ్లిక్ డొమైన్. అంతే. పబ్లిక్ డొమైన్ లాగానే ఉంటుంది. ఉంటుంది. దాన్ని నువ్వు అలాగే చూడు, వేరుగా ఎందుకు చూస్తావు? అక్కడే ఆమె పొరపాటు. ఇప్పటికైనా ఆమె జీవితంలోనా ఓకే, ఇంకో మ్యారేజ్ చేసుకుంటుంది, ఆమె వ్యక్తిగత విషయం, ఆమె హ్యాపీగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు. కాకపోతే ట్రోల్స్ వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు. లేదు. దాని పేరే ట్రోలు, అంటే వదిలేయమని అర్థము. రోల్, when you get a troll, just you roll. ఈ రోల్ అంతే. సూపర్ చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అది జాను లిరి 1 డేలోనే ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేయడం చూసాం. అలాగే నెక్స్ట్ డేనే గుడ్ న్యూస్ కూడా చెప్పింది. సో మీకు ఈ డిస్కషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. మరో డిస్కషన్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.